ఓం తత్పురుషాయ విద్మహే తన్నో నంది ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే మహాలక్ష్మి నారాయణి శివశక్తి రూపిణి నారాయణి శివశక్తి రూపిణి నారాయణి నమో నారాయణి. శివశక్తి రూపిణి నారాయణి నమో నారాయణి. శివశక్తి రూపిణి నారాయణి నమో దుర్గా జై జై మా జై జై మా జై జై మా సాయి మా జై జై మా జై జై మా జై జై మా సాయి మా జై జై మా జై జై మా జై జై మా సాయి మా జై జై మా జై జై మా జై జై మా సాయి మా జై జై వైష్ణవి దేవి మా జై జై వైష్ణవి దేవి మా జై జై వైష్ణవి దేవి జయ మంగళం శుభమంగళం. టెంకాయ ఉండ్రాళ్ళు తేనె ఆవడలు మంచి నీ గడగడ తెక్కరాను ఖర్జూరారడి పళ్ళు కొబ్బరి గారెలు గౌరి పుత్రులు గణనాథులకు జయ మంగళం నిత్య శుభమంగళం. నాని నా శనిగలు నాయనామాలు తెలుగు మొరవలు మోడు కదనాడులు మంచి సజ్జలు జయ మంగళం నిత్య శుభమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. రాతి పళ్ళే రానలక్ష వక్కులు పెట్టిన కోట్ల దీపంలో వెలగానే రామత కొలిచేది శేఖర్మకు ఇష్టవై సంపదలు ఇష్టలక్ష్మి. జయ మంగళం నిత్య శుభమంగళం. పెళ్లి పళ్ళే రానవేసి వత్తులు పెట్టి వత్తుల దీపంకు వెలగానే కడికతో కొలిచేది లక్ష్మణు దుర్గకు ఇష్టవై సంపదలు ఇచ్చలక్ష్మి. జయ మంగళం నిత్య శుభమంగళం. నాకులెడము చేతబట్టి వెలిగిరో మీకిప్పుడు సంపదిద్దామంటే లేకోదాం ఇంటికి వచ్చలక్ష్మి. జయ మంగళం నిత్య శుభమంగళం. పొన్న తీరా కట్టి పొన్న రడికర తొడిగి పొందుగా విడము చేతబట్టి కొలికిరో మీకిప్పుడు సంపదిద్దామనసు పొద్దు పొడుతుంది శ్రీవత్సలక్ష్మి. జయ మంగళం నిత్య శుభమంగళం.
సంపదిస్తా మనసు అర్ధరాత్రి వేళ మా ఇంటికి వచ్చే లక్ష్మి మంగళం నిత్య శుభ మంగళం ఆయుష్యని లక్ష్మి ఐదవ అవయుడు శంకరుడు కవయమిచ్చే ఆయును శ్రీయను ఐదవ సరము సవనాలు చేసెను పార్వతికి మంగళం నిత్య శుభ మంగళం శశివదనా శ్రీకరా సర్వ ప్రాణపతే స్వామి సర్వ ప్రాణపతే ఆశ్రిత కల్పలతీక ఆశ్రిత కల్పలతీక అమ్మవారి యొక్క అక్కడ అనుగ్రహించినటువంటి మరి ఈరోజు శ్రీ సత్యసాయి సేవ సమితి జయశ్రీ ఆధ్వర్యంలో చక్కగా అమ్మవారి యొక్క మంగళ గౌరీ వ్రతాన్ని మనందరం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు వారి కుటుంబ సభ్యులందరి పైన భగవాన్ యొక్క అమ్మవారి యొక్క అఖండ అనుగ్రహ ఆశీస్సులు నిండి ఉండాలని, అందరినీ వెంట ఉండి కాపాడాలని, ఆయురారోగ్యాన్ని అక్షేశ్వర్యాన్ని సుఖ సంతోషాన్ని భోగభాగ్యాలందరికీ నిండిగా ప్రసాదించాలని చెప్పేసి మనసారా స్వామిని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. చాలా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఇక్కడ మరి మంగళగౌరి వ్రతాన్ని నిర్వహించుకుంటున్నాము. మాతలందరూ కూడా చాలా చక్కగా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు తీసుకుంటున్నారు. పూజ విధానం అలాగే పూజ యొక్క ఫలితం కూడా, పూజ యొక్క కథ గురించి కూడా అమ్మవారు వివరించడం జరిగింది. సో కాబట్టి విన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. అమ్మవారి యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినా, విన్నా, పాల్గొన్నా, చూసినా కూడా ఎంతో మనకి పుణ్యం లభిస్తుందని చెప్పేసి మరి మన పురాణాలలో ఉంది. కాబట్టి ఇక్కడ కనీసం ఇక్కడ పాల్గొని అమ్మవారి దగ్గర ఒక పువ్వు సమర్పించుకున్నా కూడా, ఎందుకంటే చాలా మంది లేట్ వచ్చారు కాబట్టి అయ్యో మేము మిస్ అయినాం అనేటువంటి బాధ అవసరం లేదు. అమ్మవారు అందరినీ కూడా అనుగ్రహిస్తుంది, ఎటువంటి అందులో సందేహం అవసరం లేదు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని అంటే అమ్మవారు పిలిస్తే మీరు అందరూ వచ్చారు. ఇక్కడ జీతాలు ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల వేల మంది ఉన్నారు. కానీ ఎంతమంది రాగలిగారు ఇక్కడికి అంటే అమ్మవారి యొక్క దయ మీ అందరిపైన ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగారు. ఈ యొక్క ప్రాంగణంలో మీరు అడుగుపెట్టగలిగారు, అమ్మవారి యొక్క దర్శనం చేసుకోగలిగారు. అమ్మవారికి పూజలు మన పువ్వు లేకపోతే పత్రము సమర్పించుకునే అవకాశం మీ అందరికీ కలిగింది అని అంటే అమ్మవారు మిమ్మల్ని రప్పించుకున్నది. కాబట్టి అనుగ్రహించడానికి అమ్మవారు కూడా వేరున్నారు. కాబట్టి మనం కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి, అంతే శరణాగతితోటి అమ్మవారిని తల్లి నువ్వు నన్ను రక్షించు, ప్రతి సంవత్సరం కూడా పాల్గొనేటువంటి అవకాశాన్ని మాకు కల్పించు, ప్రతి సంవత్సరము మా ఇలాగే మమ్మల్ని అందరినీ కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంచు, ఆనందంగా ఉంచు, మా అందరూ కూడా సుఖ సంతోషాలు ఇవ్వు, భోగభాగ్యాలు ఇవ్వు, అష్టైశ్వర్యాలు ఇవ్వు అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థించుకొని మన పిల్లల చదువుల కోసం కూడా చక్కగా ప్రార్థించుకుందాము. పూజ తర్వాత మరి అందరికి కూడా అవి ఉన్నాయి, అంటే అవి పిండితో చేసినటువంటి జ్యోతులు ఉన్నాయి. జ్యోతులు అమ్మవారి చేతుల మీద కూడా ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఎవరికైనా బాధలున్నా, కష్టాలున్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎవరికైనా ముఖ్యంగా పిల్లలు ఎవరికైనా పుట్టిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా వచ్చి తీసుకోండి. సో మంగళగౌరి ఆశీర్వాదంతో మీరు చక్కగా పండటి బిడ్డని అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక ముఖ్యమైనటువంటి సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. కాబట్టి చక్కగా అందరూ కూడా అమ్మవారి నుంచి అవి ఆ జ్యోతుల్ని తీసుకోండి. ఎవరెవరికి కావాలన్నా కూడా తప్పకుండా ఇక్కడ లభిస్తుంది. అలాగే అందరూ కూడా మన పసుపోటు కూడా కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మహిళలకి పసుపోటు ఇవ్వడం జరుగుతుంది మన మహిళా యూత్ టీం చేత. కాబట్టి అందరూ కూడా చక్కగా లైన్లలో మంచిగా ఎక్కడ తొందరపడకండి. పూజ తొందరనే అయిపోయింది కాబట్టి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ లోపల చక్కగా అన్ని ముగించుకుందాము. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి తొందరపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే మనము భోజన ఏర్పాటు కూడా చేస్తాం కాబట్టి పులిహోర ఉంది, పెరుగన్నం ఉంది, క్షీర ప్రసాదం ఉంది. అందరూ కూడా చక్కగా అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. సో అలాగే అందరికీ శనగల ప్రసాదము, అరటిపండు, తర్వాత తమలపాకు తోటి ప్రసాదం ప్యాకింగ్ కూడా అయింది కాబట్టి అందరూ ప్రసాదం వస్తుంది. అందరికీ వస్తుంది. 200 పైన ఉన్నాయి. ఇవాళ మనం వచ్చి 150 మంది ఉన్నాం కాబట్టి అందరికీ ప్రసాదం వస్తుంది. కాబట్టి ఎవరు తొందరపడకూడదు దయచేసి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి చేయాలనేది కాకుండా అందరూ వచ్చారు ఉన్నారు కాబట్టి మీరు చక్కగా ప్రశాంతంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా బస్సు కొట్టు తీసుకొని ప్రశాంతంగా మంచిగా ప్రసాదం తీసుకొని అలాగే భోజన ప్రసాదాన్ని కూడా తీసుకొని వెళ్ళాల్సిందిగా మరి మా సంస్థ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాము. అందరికీ